వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చామ దుంపల పులుసు చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి కావలసిన పదార్థాలను ఇలా చామ దుంపలను బాగా 2-3 సార్లు నీళ్ళల్లో కడుక్కోవాలండి, మట్టి ఉంటుంది కాబట్టి. తర్వాత కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలండి. ఇలా కుక్కర్లో ఉడికించే లోపల మనము చింతపండుని నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి. చామదుంపలకు చింతపండు పులుసు వేసుకోవాలండి. తర్వాత విజిల్ తీసి మనము ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత వీటిని తీసుకొని కుక్కర్లో నుంచి తీసి చల్లార్పుకోవాలండి. ఈ చామదుంపల్ని ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి చాలా బాగా ఉంటుందండి. ఇలా చల్లారిన తర్వాత దాని తొక్కలను తీసివేసి ముక్కలుగా చేసుకోవాలండి. ఇలా ముక్కలు తీసుకున్న చామదుంపల్ని ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత మనము ముక్కలు చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసి కొంచెము వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే చామదుంపలు జిగట అనేది ఉండదండి. కొంచెం ఉప్పును వేసి పసుపును వేసి వేయించుకోవాలండి. దుంపలకు జిగట అనేది ఉండదండి. వేయించుకుంటే పులుసు బాగా ఉంటుందండి. ఇలా వేయించుకున్న వాటిని పక్కన తీసి పెట్టుకోవాలండి. అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలండి. జీలకర్ర ఆవాలు వేగినాక తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా టమోటా ముక్కలు ఉల్లిపాయలు వేయించుకుంటూ ఇవి వేగడానికి కొంచెం ఉప్పుని, పులుసుకు తగినంత ఉప్పుని వేసుకోవాలండి. తర్వాత పసుపుని వేసుకోవాలి. ఇలా వేసుకొని మనము ఉల్లిపాయ ముక్కల్ని టమోటా ముక్కల్ని వేయించుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చామదుంపలకు ఇలా మసాలా వేసి చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కారం వేసుకున్నానండి. ఇలా వేసుకొని మసాలానంతా బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గితేనే పులుసులో టేస్ట్ ఉంటుందండి. ఇలా బాగా మగ్గిన తర్వాత మనము కొబ్బరిని మిక్సీలో పట్టుకున్నానండి. ఇలా కొబ్బరి పాలని వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తము బాగా వేయించుకోవాలండి. ఈ కొబ్బరి పాలలో ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత మనం చింతపండు పులుసును వేసుకోవాలండి. ఇలా చింతపండు పులుసుని వేసుకొని మనకు ఎంత పులుసు కావాలో అంత పులుసుకు తగినంత పులుపుని చూసుకొని నీళ్ళను కూడా వేసుకోవాలండి. ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి. ఇలా పొంగు వచ్చేంత దాకా ఉడికించుకోవాలండి చింతపండు పులుసుని. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని ఈ పులుసులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తము చామదుంపలు ఈ చింతపండు పులుసు మొత్తము పొంగు వచ్చేంత దాకా ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మనము ఉప్పు పులుపు చూసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి చాలా బాగా ఉంటుందండి.